హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ గురించి. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చారు డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్, అది డిస్కస్ చేద్దాం. సెకండ్, అసలు వాళ్ళని ఎందుకు నొమాడిక్ అంటారు, డీనోటిఫైడ్ అంటారు, సెమీ నొమాడిక్ అంటారు, డిస్కస్ చేద్దాం. ఎందుకు మనకు బ్రిటిష్ గవర్నమెంట్లో వీళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ అనేవాళ్ళు, ఎందుకు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ అనేవాళ్ళు, అది డిస్కషన్. ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, కానీ ఇప్పటికీ ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తారు, అది డిస్కస్ చేద్దాం. దెన్ ప్రెసెంట్ ద కాంటెక్స్ట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్స్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ దీంట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు వీళ్ళు న్యూస్లోకి వచ్చారు. ఆంథ్రోపోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ట్రైబల్ ఇంటిగ్రేషన్ సొసైటీ, ఈ రెండు బాడీస్ కలిసి ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఈ ట్రైబ్స్, డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు అని ఒక సర్వే చేస్తే ఓవరాల్గా 268 ట్రైబ్స్ ఉన్నాయి దీంట్లో అని కనుక్కున్నారు. దాంట్లో మోర్ దెన్ 179 ట్రైబ్స్కి రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, అది ఎస్సీస్లో అయినా, ఎస్టీస్లో అయినా, ఓబీసీస్లో అయినా. ఆ 179లో ఫస్ట్ టైం 85 మెంబర్స్కి రిజర్వేషన్ అందే ఛాన్స్ ఉంది అని, ఇది కాంటెక్స్ట్ అన్నమాట. ఇప్పుడు సెకండ్, అసలు డీనోటిఫైడ్ అంటే ఏంటి, నొమాడిక్ అంటే ఏంటి, సెమీ నొమాడిక్ అంటే ఏంటి. ఫస్ట్ నొమాడిక్ అంటే ఏంటో చూద్దాం. నొమాడిక్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ ట్రైబ్స్ ఎలా ఉంటారంటే ఇక్కడి నుంచి ఇంకొక చోటికి మూవ్ అవుతూ ఉంటారు, ఒక ప్లేస్లో ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతూ ఉంటారు. బేస్డ్ ఆన్ మొబిలిటీ డివైడ్ చేస్తాం అనమాట, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా మూవ్ అవుతారు ఏంటి అని. సెమీ నొమాడిక్ ఎక్కువ ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ ఉండదు వాళ్ళకి, ఎప్పుడూ కావాల్సినప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు, అది నొమాడిక్, సెమీ నొమాడిక్ అంటే. అసలు డీనోటిఫైడ్ అంటే ఏంటి, డీనోటిఫైడ్ గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ బ్రిటిషర్స్ వాళ్ళని ఎందుకు క్రిమినల్ ట్రైబ్స్ అనేవాళ్ళు డిస్కస్ చేయాలి. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 తీసుకొచ్చారు బ్రిటిషర్స్. దాని ప్రకారం వీళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ అంటారు అన్నమాట. అసలు ఎందుకు ఈ ట్రైబల్స్ని క్రిమినల్ ట్రైబ్స్ అంటారు, బికాస్ ఫస్ట్ థింగ్ వీళ్ళు మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి, వీళ్ళు గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్లో బెటర్గా ఉండి బ్రిటిషర్స్ని చంపేసే ఛాన్స్ ఉందని వాళ్ళు భయపడ్డారు. సెకండ్, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనమాట బ్రిటిషర్స్ యూజ్ చేసి, అంటే ఏ కాస్టు, ఏ ట్రైబు వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు బ్రిటిషర్స్తో, వాళ్ళని మాత్రమే బాగా చూసుకునే వాళ్ళు, మిగిలిన వాళ్ళందరినీ ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో పెట్టేసేవాళ్ళు. ఇలా వాళ్ళని డిఫరెంట్గా చూడటం మొదలు పెట్టారనమాట. ఈవెన్ ఇండియన్స్ అలాగే చూశారు, బ్రిటిషర్స్ కూడా అలాగే చూశారు. అందుకే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మనకు 1947 తర్వాత ఇండిపెండెన్స్ రాగానే మనం వాళ్ళని డీనోటిఫై చేసాం, అంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లోంచి బయటికి తీసాం, అందుకే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అన్నమాట. ఇలా కాంటెక్స్ట్ చూసాం, బ్రిటిషర్స్కి సంబంధించి చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఆంథ్రోపోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అయ్యిండొచ్చు, సర్వే ఆఫ్ ఇండియా అయ్యిండొచ్చు, ట్రైబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సొసైటీ అయ్యిండొచ్చు. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది వీళ్ళని డిసైడ్ చేయడానికి, వీళ్ళు ఎవరు అని? బికాస్ వాళ్ళు చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అన్నమాట. ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ థింగ్, వాళ్ళని సోషల్ స్టిగ్మా ఎక్కువ ఉంది, అంటే నువ్వు క్రిమినల్ ట్రైబు, పోలీస్ కానీ చాలామంది కానీ నువ్వు క్రిమినల్ కదా, నువ్వు క్రిమినల్ ట్రైబ్ కదా అని వేరుగా చూడటం, అలా సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఎకనామిక్ మార్జినైజేషన్, ఇలా చూడటం వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వరు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రావు, దానివల్ల ఏంటి, వాళ్ళు పావర్టీలో ఉండే ఛాన్స్ ఉంటుంది. దెన్ థర్డ్ థింగ్, ఇలా క్రిమినల్ ట్రైబ్గా డిక్లేర్ చేయడం వల్ల వాళ్ళ సిటిజన్షిప్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్గా లేదు, అంటే నువ్వు ఇండియన్ సిటిజన్ అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా లేదు. దెన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పారామీటర్స్ కూడా సరిగ్గా లేవు. ఇది ప్రజెంట్గా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూ అన్నమాట, ఇష్యూస్ ఫేస్డ్ బై దిస్ ట్రైబ్స్. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా కమిటీస్ తీసుకొచ్చినా, ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినా వీళ్ళకి సంబంధించి అంటే 1950s నుంచే కాకా కాలేర్కర్ కమిషన్, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ నుంచి లోకూర్ కమిషన్ అవ్వచ్చు, మండల్ కమిషన్ అవ్వచ్చు, రేన్కే కమిషన్ అవ్వచ్చు, ఇప్పుడు ప్రెజెంట్గా తీసుకొచ్చిన ఇదాతే కమిషన్ అవ్వచ్చు 2017. ఈ కమిటీస్ అన్నీ చెప్పింది ఒకటే, పర్మనెంట్ కమిషన్ ఒకటి కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఎలాగైతే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయో, వీళ్ళకి కూడా ఒక పర్మనెంట్ కమిషన్ కావాలి, వాళ్ళ వెల్ఫేర్ని, వాళ్ళ ఎకనామిక్ వెల్ఫేర్ని చూడడానికి, సోషల్ వెల్ఫేర్ అని చాలా కమిటీస్ చెప్పాయి. ఇప్పుడు ఇదాతే కమిషన్ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ఒక రికమెండేషన్ కోసం నీతి ఆయోగ్ ఒక బాడీని క్రియేట్ చేసింది, కమిటీని క్రియేట్ చేసింది. ఆ కమిటీ ప్రకారం వచ్చిన రికమెండేషన్సే ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైబల్ ఇంటిగ్రేషన్ సొసైటీ తీసుకొచ్చింది. ఈ ట్రైబ్స్ని డేటా తీసుకురావడం, ఎంతమంది ఉన్నారో తీసుకురావడం, అది నీతి ఆయోగ్ తీసుకుంది అనమాట. ఇప్పుడు రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది.
నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి వాళ్ళకి సంబంధించి. ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిఎన్టీస్ అంటాం. దాని ప్రకారం 2 లక్షలు స్కాలర్షిప్ ఇస్తారు వాళ్ళు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ హాస్టల్స్ కడతారు వాళ్ళకి. థర్డ్, సీడ్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అంటే వాళ్ళకి ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ దిస్ డిఎన్టీస్ కోసం తీసుకొచ్చిన సీడ్ ఇనిషియేటివ్, స్కీమ్ ఫర్ ది ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది డిఎన్టీస్ అంటాం అన్నమాట సీడ్. దాంట్లో వాళ్ళకి కోచింగ్ ఇస్తారు ఎగ్జామ్స్కి, అలాగే హాస్టల్స్ కట్టిస్తారు, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, హెల్త్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ ఆ సీడ్ ఇనిషియేటివ్లో తీసుకొస్తారు. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చు. కానీ ప్రాపర్ రిజర్వేషన్, ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకి లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు త్రో అవే. వాళ్ళకి పైన పడ్డ మచ్చ, లైక్ మీరు క్రిమినల్ ట్రైబ్స్ అనేది తీసేయాలి అంటే వాళ్ళకి ప్రాపర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తేనే వాటిని తీసేయగలరు. అందుకే ఈ సీడ్ ఇనిషియేటివ్ తీసుకురావాలి అంటే ప్రాపర్ డేటా, ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలియాలి. కాబట్టి ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ సీడ్ ఇనిషియేటివ్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం. సెకండ్ థింగ్ ఈ సీడ్ ఇనిషియేటివ్ని ప్రమోట్ చేయడం, ప్రొవైడ్ చేయడం. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇవ్వాలన్నమాట వీటికి. అప్పుడు డీనోటిఫైడ్ అండ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అనేది ప్రాపర్గా పీపుల్ అందరిలాగే వాళ్ళు కూడా గ్రో అవుతారు. దిస్ ఈస్ అబౌట్ ది డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.